హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను 1 మీటర్ క్లాత్తో డ్రెస్ లోపల వేసుకునే పెట్టికోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ముందుగా 1 మీటర్ క్లాత్ని సమానంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయండి. అంతకుముందు క్లోజింగ్ మన వైపు ఉండాలండి, ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి. తర్వాత దాన్ని డబల్ ఫోల్డ్ చేయండి. మళ్ళీ చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అండి సింపుల్గా కుట్టుకొని మన డ్రెస్సెస్ కింద వేసుకోవచ్చండి. ఫుల్ పెట్టికోట్ అండి, చాలా బాగుంటుంది. మనం హాఫ్ పెట్టికోట్ వేసుకునే కన్నా ఇలా ఫుల్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి డ్రెస్సెస్ కింద. నేను లెంత్ వచ్చేసి 34 తీసుకున్నానండి. డ్రెస్సెస్ అయితే మనకి టాప్స్ 40, 38 అలా ఉంటుంది కదండి. 34 తీసుకున్నాను. మనకి లూజు 40 సైజు ఉన్న వాళ్ళకి 38 అలా ఉన్నదనుకోండి, 40 సైజ్ అలా తీసుకోండి. మనకి లోపల ఖర్చు ఉండాలి కదండి కొంచెం. షోల్డర్ అయితే నేను ఇక్కడ 6.5 అలా తీసుకున్నానండి. ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకున్నానండి. ఇప్పుడు నెక్ 3 తీసుకున్నానండి పై వైపున షోల్డర్స్ దగ్గర. అలాగే నెక్ డౌన్ కూడా అంతే తీసుకుంటున్నాను. సేమ్ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో మనకి 6.5, ఇది కూడా అంతే అండి. మీ ఇష్టం, మీరు ఏడైనా పెట్టుకోవచ్చండి. నెక్ అక్కడ రౌండ్ ఇచ్చేసి ఇప్పుడు స్కర్ట్స్ దగ్గర ఓపెనింగ్స్ ఉంటాయి కదండి కింద. మనకి డ్రెస్కి అయితే 18, 20 దగ్గర పెడతారు కదా. నేనైతే దీనికి 16 అలా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకి లోపల వేసుకునేది కదా, డ్రెస్ కంటే కొంచెం పైకి ఉంటేనే బాగుంటుందని. 1 ఇంచ్ మనం లోపల వైపు పెట్టుకొని ఆడ కర్వ్ షేప్ తీసుకోండి. మన చెస్ట్ దగ్గర అలా. ఇప్పుడు కట్ చేద్దామండి. చూపించిన విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఎవరైనా కూడా. అసలు మాకేమి రాదు అన్నాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పెట్టికోట్ ఏం లేదండి. ఎక్సెల్ అలా వేసుకునే వాళ్ళకైతే డబల్ ఎక్సెల్ అయితే ఇలా మీటర్తో కుట్టుకోవచ్చండి. ఇంకా కొంచెం పొడవు కావాలి మాకు లాగా ఉండాలి అని అంటే మీరు 1.5 మీటర్ అలా తీసుకోవచ్చండి క్లాత్. మన ఇష్టం, మన లెంత్ని బట్టి. ఇలా కట్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నా చూడండి, అలా మిషన్ మీద కుట్టేసుకుందామండి. కింద స్కర్ట్స్ దగ్గర కూడా అలా కుట్టేసుకుంటే బాగుంటుంది. టూ పీసెస్ అండి, ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని సమానంగా అనుకొని అనుకున్న తర్వాత మనం షోల్డర్స్ జాయింట్ చేసుకుందామండి.
ఇటువైపు కూడా షోల్డర్కి డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి, మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది ఇంకో స్టిచ్ వేసుకుంటే. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ రౌండ్కి వెళ్ళి చుట్టూ మడిచి లోపల వైపుకొని కుట్టేసుకోవాలండి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలా డబల్ ఫోల్డ్ చేసి మంచిగా అనుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలండి. నెక్ రౌండ్ చుట్టూ అంతే, ఆర్మ్ హోల్ రౌండ్ చుట్టూ అంతే, సేమ్. పెద్ద కష్టమే ఉండదండి, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కాటన్ క్లాత్తో డ్రెస్సెస్ కింద కుచ్చుకునే వాటి కిందనైనా కూడా మంచిగా ఉంటుందండి, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు సైడ్ జాయింట్ చేద్దామండి. వన్ ఇంచ్ గ్యాప్తో లేదా హాఫ్ ఇంచ్ గ్యాప్తోనైనా వేసుకోవచ్చండి. మనకేం డ్రెస్ కాదు కదండి ఎక్కువ ఖర్చు పెట్టి కట్ చేయడానికి. అక్కడ వరకు అలాగే రెండో వైపు కూడా స్టిచ్ వేసుకుందామండి. మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామండి, ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి, ఇంట్లో ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసమేనండి. పెద్ద పెద్ద టైలర్ కోసమైతే నేనైతే చేయట్లేదండి, ఏమీ అనుకోవద్దు ప్లీజ్. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.